మీ పేరు? నా పేరు మనోహర్ అండి. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నష్టపోయారు, అట్లనే పేపర్ లీకేజీలు జరిగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విధంగా నష్టాలకి గురైనామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు నిరుద్యోగులు. ముఖ్యంగా నిరుద్యోగులు ఓట్లనే కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. మరి ఇప్పుడు ఈ నిరుద్యోగుల కోసం అని సభ పెట్టడం ద్వారా మార్పు ఏంటంటారు? కేవలం రేవంత్ రెడ్డి మోసపూరిన విధానం ఏదైతే ఉందో అది సుస్పష్టంగా బయటపడుతూ ఉంది. ఈరోజు నిరుద్యోగులను అతను అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి వాడుకోవడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే నిరుద్యోగ యువతకు, తెలంగాణలో సంబంధించినటువంటి యువతకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో గతంలో సమైక్య పాలనలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో యువత, ఇక్కడ ఉన్న తెలంగాణ యువత అనేక నిరుద్యోగులు కూడా దోపిడీకి గురయ్యారు. కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సుమారుగా 80,000 నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించిండు. అట్లాగే ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందో ఆ క్రమంలో మెల్లిమెల్లిగా దశల వారీగా ఈరోజు దశల వారీగా ఉద్యోగం ఇచ్చేటువంటి క్రమంలో ఆ యొక్క క్రమాన్ని రేవంత్ రెడ్డి తన అనుకూలంగా వాడుకొని ఈరోజు అబద్ధ మాటలతో 420 హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిండు. రాహుల్ గాంధీ ఈరోజు అశోక్ నగర్కు వచ్చి అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? ప్రియాంక గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రధాన ఇద్దరు నాయకులు ఇచ్చినటువంటి హామీలు నీటి మూటలేనా? అంటే ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీకి కానీ, ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీకి కానీ వారి మాటకు విలువ లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, కాకతీయ యూనివర్సిటీ అయితేనేమి, ఈరోజు అశోక్ నగర్ అయితేనేమి, దిల్సుఖ్ నగర్ అయితేనేమి, ఈరోజు నిరుద్యోగులు గత 40 రోజులుగా పడుతున్నటువంటి బాధలు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు కావచ్చు ప్రతి ఒక్కరికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని విధాలుగా కూడా మంచి జరిగిందని మీరు చెప్తున్నారు. మరి అంతా మంచి చేస్తే కేసీఆర్ని ఎందుకు గద్దె దింపేసారు? ఎందుకు ఓడగొట్టారు బీఆర్ఎస్ని? కేవలం మేము చేసినటువంటి విషయాలను చెప్పుకునేటువంటి విషయంలో మా నాయకత్వం కొంతవరకు నష్టం జరిగిందనేటువంటి వాస్తవం. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక 300 యూట్యూబ్ ఛానల్ నమ్ముకున్నాడు. కానీ కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు 33 మెడికల్ కళాశాలలు కట్టించినటువంటి గొప్ప గణనీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. కాళేశ్వరం కట్టి యావత్ రాష్ట్ర రైతాంగానికి నీరు అందించిండు. అట్లాగే గురుకుల పాఠశాలలు పెంపొందించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో 70 నుంచి 80,000 నియామకాలు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. కాళేశ్వరం అన్నారు, మరి కాళేశ్వరం అది ఏదైతే పిల్లర్ అది కుంగిపోయింది, మరి దాని మీద ఏం సమాధానం చెప్తారు? అంటే తగిన జాగ్రత్తలు ఎందుకని తీసుకోలేదు? మరి అంత మంచి చేసినప్పుడు ఒక్క విషయంలో ఎందుకు పొరపాటు జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుమారు 84,000 కోట్లు అయితే ఈరోజు దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి మాట ఏవైతే ఉందో దానిలోనే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి అబద్ధం పూర్తిగా అర్థమవుతా ఉంది. ఈరోజు కాళేశ్వరం లేకపోతే, ఈరోజు కాళేశ్వరం జలాలు లేకపోతే రాష్ట్ర రైతాంగానికి తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ఏ రకంగా కరువు వస్తుంది అనేటువంటి విషయం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి కరువు సమస్య వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు ముందు ఊహించే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1-2 పిల్లర్ కూడినంత మాత్రాన వాటిని రిపేర్ చేసుకొని యథాతథంగా నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. అది పక్కకు పెట్టి చిన్న విషయమే కాళేశ్వరంలో 1-2 పిల్లర్ ఉండడం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం మొత్తం కొట్టుకుపోయిందండి. దాని మీద ఎవరు మాట్లాడరు. పోలవరం మొత్తం కొట్టుకుపోయింది ఆంధ్ర ప్రాంతంలో. ఈరోజు బీజేపీ కట్టినటువంటి చాలా ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి, చాలా బ్రిడ్జి కూలిపోయినాయి. కేవలం కేసీఆర్ గారి మీద నిందలు వేయడానికి 2 పిల్లలు ఊరిపోతే దాన్ని పెద్ద భూతద్దంలో చూపి అంత పెద్ద గొప్ప ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం వచ్చినప్పుడే కానీ ధాన్య ఉత్పత్తి పెరిగింది. రాష్ట్ర రైతాంగం ఎంతో సుభిక్షంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర రైతాంగం దుర్భిక్షమైన పరిస్థితిలో ఈరోజు కనీసం యూరియా దొరికే పరిస్థితి లేదు, రైతులకు దిగుబడి పరిస్థితి లేదు. ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం అబద్ధపు హామీలు ఇలా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇచ్చినటువంటి 420 హామీలో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు కూడా రానున్నటువంటి రోజుల్లో
ఖచ్చితంగా ఈ యొక్క ఓటు ద్వారానే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వంద గజాల్లోపు పొందబెడతారు. ఇదే నిరుద్యోగ యువత, ఇదే యువత అట్లాగే రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ కలిసి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను 100 గజాల్లో పొందబెట్టడం ఖాయమని చెప్పేసి అది వచ్చేటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ లోకల్ ఎలక్షన్స్ ఎందుకు పెడతలేడు? సర్పంచ్ ఎలక్షన్ పెట్టిన తర్వాత జెడ్పీటీసీ 3 సంవత్సరాలు అవుతుంది, ఎలక్షన్స్కి ఎందుకు పోతలేడు అంటే రేవంత్ రెడ్డి దగ్గర దమ్ము లేదనేటువంటి మాట సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ సభ వల్ల మార్పు వస్తుంది అంటారా మరి? అంటే వస్తుందా, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని నమ్మకం ఉందా మీకు? 100కు 100% వచ్చేటువంటి రోజుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళా ఎన్నుకోవడం ఖాయం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవడం తథ్యం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇలాగా చిల్లర మల్లర మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్ర పరువు దిగజార్చలే. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు అయితే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి దేశంలోనే తెలంగాణ పరువు తీస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా తెలుస్తా ఉంది. ఈసారి నమ్ముతారా అయితే నిరుద్యోగుల ఓట్లు పడతాయా మరి? మీకు నమ్మే అవకాశం ఉందంటారా ఈ సభ ద్వారా? 100కు 100% ఈరోజు నిరుద్యోగులు కానీ, రాష్ట్రంలో ఉన్న యువకులు కానీ, కొంతమంది ఈ రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలు నమ్మినటువంటి హామీలు నమ్మినటువంటి ప్రజలు కానీ ఈరోజు పూర్తిగా మేలుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, కేసీఆర్ వస్తేనే మాకు జాబులు వస్తాయి, కేసీఆర్ వస్తేనే మాకు నీళ్ళు వస్తాయి, కేసీఆర్ వస్తేనే మాకు ఎరువులు వస్తాయి అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని ఈరోజు కారు గుర్తును మీద ఓటు వేసి రానున్నట్టు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతా ఉంది. మొన్నటికి మొన్న జరిగినటువంటి టీవీ సర్వేలలో అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్వేలు, నియోజకవర్గాల వారికి సర్వే తీస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 90% బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రావడం ఖాయం. 119 సీట్లలో 110 సీట్లు గెలవడం ఖాయం. రానున్నట్టు రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పేసి సుస్పష్టంగా ఈరోజు వచ్చిన నిరుద్యోగ యువతనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నష్టపోయారు, అట్లనే పేపర్ లీకేజీలు జరిగినాయి, ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా వరకు నష్టాలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు, ముఖ్యంగా నిరుద్యోగులు. మరి అంటే ఇప్పుడు ఈ సభ పెట్టడం ద్వారా నిరుద్యోగులు మళ్ళీ నమ్మి మళ్ళీ బీఆర్ఎస్ హయాంని ఎన్నుకుంటారని మీరు అనుకుంటారా? మరి అట్లా నిరుద్యోగులు నష్టపోయారు కదా, దీని మీద ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ఎన్నుకునే ఉద్దేశం లేదు నిరుద్యోగులకు. ఇప్పటికీ చాలా మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా మోసం చేసింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు అడుగున మోసం చేసింది. నిరుద్యోగులు అనవసరంగా నమ్మి బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ను గద్దెక్కించారు. నమ్మినందుకు వాళ్ళకు తగిన శాస్త్రం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు నిరుద్యోగులు. ఇక మీదట కాంగ్రెస్ తెచ్చే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతానని ప్రతి నిరుద్యోగి ఈరోజు తెలియజేస్తున్నాడు. నిరుద్యోగులకు ఇంతవరకు నిరుద్యోగం భృతి కానీ అది ఒకటే కాకుండా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి టీఆర్ఎస్ వచ్చేది గవర్నమెంటే, ఎంప్లాయ్మెంటే కానీ లేక 6 గ్యారంటీలే కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇది అమలు చేసారు అనేది మాత్రం ఏం లేదు. కాబట్టి ప్రజలలో మాత్రం టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ ఎప్పటికీ ఈ ప్రజల గుండెలో ఉన్నాడు. వచ్చేది మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి అప్పటికి అందరి కోరికలు నెరవేరుతాయి. గురించే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని వాగ్దానాలు చేసిన అన్ని ప్రజలంతా మోసపోయారు. కాబట్టి ప్రజలకు అంతా తెలిసిపోయింది. ప్రజలు ఈసారి కాంగ్రెస్ని తొక్కుతారని మేము నమ్ముతున్నాం, అంతే. సార్ నమస్తే. నమస్తే సార్, బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు, ముఖ్యంగా నిరుద్యోగులు నష్టపోయారు, అట్లనే పేపర్ లీకేజీలు జరిగినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నష్టాలు జరిగినాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నిరుద్యోగులు. మరి ఇప్పుడు ఈ సభ పెట్టడం ద్వారా మళ్ళీ నిరుద్యోగులు నమ్మి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అనుకుంటున్నారు? మీరే చూస్తున్నారు, వేలాది మందిగా ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న యువ సదస్సుకి వేలాదిగా స్వచ్ఛందంగా పబ్లిక్ రావడం మీరే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. సగం కాలం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. మీరు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. నిరుద్యోగులు లక్షలాదిగా నిరుద్యోగులు ఈరోజు చుట్టుపక్కనున్న నియోజకవర్గాల నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు పోటీ పరీక్షలు ఎప్పుడు వస్తాయా, పోటీ పరీక్షలు వస్తే వాళ్ళు పరీక్ష రాసి వాళ్ళకు ఉద్యోగం వస్తుందేమో అని చెప్పేసి ఆశతోని ఈరోజు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, వేలాదిగా లక్షలాదిగా నిరుద్యోగులు ఇక్కడ ఉంటూ వాళ్ళు పాపం ఒక పూట తినక వాళ్ళు పరీక్షలకి ప్రిపేర్ అవుతుంటే ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే
అప్పుడు వచ్చిన 47,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లే ఇప్పుడు మేమిచ్చినామని చెప్పుకుంటూ వాళ్ళు కేవలం ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. ఇటు పోలీసు ఉద్యోగాలు కావచ్చు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఉద్యోగాలు కావచ్చు, వివిధ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉన్న ఖాళీలని భర్తీ చేయడానికి చాతగాని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఈరోజు నిరుద్యోగ యువత రోడెక్కి ఈరోజు ఈ సభకి స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయడం జరుగుతుంది. లోపల దాదాపుగా ఒక 20-25 వేల మంది యువత ఈరోజు ఆ సదస్సులో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 5,000 నుంచి 6,000 మంది యువత బయట రోడ్ల మీద ఉన్నారు. ఇదంతా చూసి ఇప్పటికైనా ప్రభుత్వానికి కనవిప్పు కలగాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎంతసేపటికి వాటినే అల్లిస్తూ, ఎంతసేపటికి వాటినే మభ్యపెడుతూ ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు? ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు చాలా మంది కూడా అంటే కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు వచ్చి కొంతమంది అంటే అన్ని విధాలా మంచిగా చేసిర్రు అని మాట్లాడుతున్నారు కదా. మరి అట్లా మంచిగా చేస్తే ఎందుకని ఓడిపోవడం జరిగింది? ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు 2 టర్మ్స్ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు 2,000 ఇస్తామంటే వీళ్ళు 4,000 ఇస్తామని చెప్పారు. మేము 5,000 ఇస్తామంటే రైతు బంధు మేము 6,000 ఇస్తామని చెప్పేసి ప్రజలకి ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చి అప్పుడు ఓడిపోయింది కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు, వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడున్న శాసనసభ్యుల మీద వ్యతిరేకత వల్ల కొన్ని చోట్ల కేసీఆర్ గారి ప్రభుత్వం అది కూడా 2% తేడాతోని ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి మంచి యుక్త వయసులో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇంతసేపటికి ఇప్పటికీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఊకే ప్రతిపక్షం మా నాయకుల మీద విమర్శించడం కాకుండా మీరు ఏం చేస్తా అని చెప్పారో, ఏదైతే హామీలు ఇచ్చిండ్రో నిలబెట్టుకోండి. మీరు పైసలు సృష్టించి పేదలకు పంచే తెలివి ఉండాలి. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేస్తే మేము మిత్తులు కడుతున్నామని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది కూడా కాగ్ రిపోర్ట్ అందరి ముందు ఉన్నది. వాళ్ళు బహిరంగంగానే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండ్రో చెప్పిండ్రు. వీళ్ళు డబుల్ చేసి లేదు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రని చెప్తారు. వీళ్ళు అధికారికంగా 3 నుంచి 4 లక్షల కోట్లు దాటలేదని చెప్పేసి కాగ్ లెక్కలు చెప్తున్నాయి. మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి, మా ప్రభుత్వం వస్తుంది, మేము మళ్ళీ నిరుద్యోగుల్ని కావచ్చు, రైతుల్ని కావచ్చు, అన్ని రంగాల ప్రజల్ని కావచ్చు అక్కని చేర్చుకుంటాం. మీకు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల టైం అయినా మీరు పని చేయండి. అంతేగాని ఎంతసేపటికి ఏదో ప్రతిపక్ష నాయకుల్లా విమర్శలు పక్కన పెట్టి పనిచేసి ప్రజల మెప్పు పొందాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో మీరు బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళా వస్తే, మళ్ళా పుంజుకుంటే ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు? కాబోయే సీఎం మా కాబోయే సీఎం కేసీఆర్. మరి కేటీఆర్ అని కూడా జరుగుతూ ఉంది, వినిపిస్తూ ఉంది. కేటీఆర్ అంటున్నారు, ఒక పక్క హరీష్ రావు అంటున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? కన్ఫ్యూజన్ ఏం లేదు. పార్టీ క్యాడర్లో, పార్టీ లీడర్షిప్లో క్లియర్గా ఉంది. కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. సంపూర్ణంగా ఆయన్నే బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్పారు కేటీఆర్ని మేము కాబోయే సీఎంగా చేస్తాం అనుకుంటా మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఎట్లా కేటీఆర్ని చేస్తారు అనుకుంటున్నారు? అది ఇప్పుడున్న సమస్యలలో అది పెద్ద సమస్య కాదు. అది పార్టీ అంతర్గత నిర్ణయం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. మా నాయకుడు కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే సీఎం అవుతారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారితో పాటు మా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి కూడా ఈసారి మంత్రిగా అయ్యి ఇక్కడున్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈసారి నమ్ముతారా మరి నిరుద్యోగులు? అంటే సభకు వచ్చిరా బానే ఉంది, మరి నమ్ముతారంటారా? అంటే మళ్ళీ పట్టం కడతారా బీఆర్ఎస్? తప్పకుండా నమ్ముతారు. ఎందుకంటే ఇదివరకు ఉద్యోగాలు ఇచ్చి చూపించినాం. ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు పూరించినాం. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాకు తెలిసి 25-30 సంవత్సరాలైనా అది మొత్తం ఇది నాకు తెలిసి ఆరిపోయిన దీపం లాంటిది పరిస్థితి. ఇందాక ఒక యువకుడు లోపల చెప్పిండు, ఇది పునుగులు బజ్జీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్న నాయకులంతా. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరి కష్టాలని నెరవేర్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం.